నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ విశ్లేషకులు కిలారి నాగార్జున ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, ఓదార్పు యాత్ర స్టార్ట్ చేశారు అనుకోవచ్చా జగన్? ఎందుకు అంటే పిన్నెల్లిని కలవబోతున్నారు అని చెప్పేసి వినిపిస్తుంది. అండ్ ఈ ఓదార్పు యాత్ర అంటే ఇంతకు ముందు ఓదార్పు యాత్ర అంటే వైఎస్ఆర్ కోసం అండ్ ప్రజల కోసం చేశారు అనుకుందాం. ఇప్పుడు ఆయన కోసం ఆయన చేస్తున్నారా లేకపోతే కార్యకర్తల కోసం చేస్తున్నారా అని చెప్పేసి బయట మాట్లాడుతున్నారు. అసలు ఏంటి సార్ ఈ ఓదార్పు యాత్ర? అంటే జనరల్గానమ్మా ఒక ఊహించని అపజయం వచ్చినప్పుడు మనం ఒకటి అనుకుంటే ఇంకొకటి అయినప్పుడు పెద్దలు ఏం చెప్తారంటే వాళ్ళని వాళ్ళు సరి చేసుకోవడానికి మళ్ళీ మూలాల్లోకి వెళ్ళమంటారు. అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారో అక్కడి నుంచి అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి ఏం తప్పులు జరిగినాయి అనేటువంటిది సమీక్షించుకోమంటాము జనరల్గా చెప్పేది. ఎందుకంటే సహజంగానే అధికారంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే అహంకారం, అధికార దర్పం, మనం చేసేదంతా బ్రహ్మాండంగా చేస్తున్నాం, ప్రజలందరూ మన పక్కనే ఉన్నారనేటువంటిది నాయకులు సహజంగా భావిస్తారు. అది జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఒకంత ఎక్కువగా అనిపించింది. సహజంగానే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని తీసుకున్నా కానీ 2014-19 మధ్యలో ఆయన పాలన చూసినప్పుడు కూడా ఆయన చెప్తుండేవారు తరచు, నా సాటిస్ఫాక్షన్ లెవెల్స్ ప్రజలు 60% ఉంది, తర్వాత 70%కి వెళ్ళింది, చివరికి వచ్చేటప్పటికి ఎలక్షన్ దగ్గరికి వచ్చేటప్పటికి 80% ప్రజలు సంతృప్తిగా ఉన్నారు మన పాలన పట్ల అని ఆయన మాట్లాడేవారు. ఆయనకి ఇచ్చిన రిపోర్ట్స్ కూడా అలాగే ఇచ్చారు. చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు, ఇంటెలిజెన్స్ వాళ్ళు కానివ్వండి, లేకపోతే ఇది ఫ్యాక్ట్స్ ఆయన దగ్గర దాకా వెళ్ళనివ్వరు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు. చివరికి 2019లో ఏం జరిగిందో మనం చూసాం. కేవలం 23 సీట్లకు మాత్రమే ఎప్పుడూ లేనంత ఘోర పరాజయాన్ని మూట కట్టుకుంది తెలుగుదేశం పార్టీ. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటంటే ఊహించినటువంటి విజయం ఆయనకు వచ్చిన తర్వాత 151 సీట్లు అనేటువంటిది ఏంటంటే అది ఒక చారిత్రాత్మకమైనటువంటి విజయం. ఎన్టీ రామారావు గారి తర్వాత అంత ఘనతను సాధించాడు ఆయన. సాధించేటప్పటికి ఏంటంటే ఇక ప్రజలు ఎల్లకాలం నా పట్లే ఉంటారు. అందుకని ఆయన మాటల్లో కూడా ఏం చెప్తారు, 20-25 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రి కాబట్టి ఇక నేను శాశ్వతంగా ఉంటాను, మా నాన్నగారి ఫోటో పక్కన నా ఫోటో ఉండాలి అనేటువంటిది ఆయన కోరిక. కానీ ఈ రాజకీయ నాయకులు మర్చిపోయేది ఏంటంటే రేపేం జరుగుతుందో ఎవరు ఊహించలేరు. రేపటికి మనం ఉంటామో లేదో అనేటువంటి గ్యారంటీ కూడా లేదు. అలాంటిది 25 ఏళ్ళు మేమే ఉంటాం, 20 ఏళ్ళు మేమే ఉంటాం అనేటువంటిది భ్రమ. దీనికి 2 ఉదాహరణలు చెప్పుకోవచ్చు. లక్ష్మీకాంత్ పార్వతి గారిని పెళ్లి చేసుకున్న తర్వాత రామారావు గారు మళ్ళీ అధికారంలోకి వచ్చారు, విపరీతమైనటువంటి మెజారిటీతో వచ్చారు. కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది. కానీ ఆగస్టు వచ్చేటప్పటికి ఆయన సీఎం పదవిని కోల్పోవాల్సి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారు. సరే, అది మంచిగా చెడా అనేటువంటి వివరాల్లోకి మనం వెళ్లకుండా, అంటే మనం ఎప్పటికీ 5 ఏళ్ళు మనమే ఉంటాం అనుకున్నారు, ఏం జరిగిందో చూసాం. అలాగే రెండోసారి రాజశేఖర రెడ్డి గారు గెలిచారు. కొత్తగా ఏ ప్రామిసెస్ చేయకపోయినా ఆయన అమలు చేసిన సంక్షేమం, ఫీజు రీఎంబర్స్మెంటు, ఆరోగ్యశ్రీ మూలాన్ని ప్రజలు ఆయన్ని గెలిపించారు. కానీ ఇంకొక 5 సంవత్సరాలు నేను పాలిస్తానన్న రాజశేఖర రెడ్డి గారు నెలల వ్యవధిలోనే మనందరికీ దూరం అయ్యారు. కాబట్టి ఇవాళ అనేటువంటిది మాత్రమే మన చేతిలో ఉన్నటువంటి, ఈరోజు మాత్రమే చివరి రోజు అన్నట్టుగా రాజకీయ నాయకులు పనిచేసి వీలైన కాడికి మంచి చేయగలిగితే నిజంగా మీరు 25 ఏళ్ళు మీరు ఉండే అవకాశం ఉంటుంది. అంతేగాని ఇవాళని వదిలేసి నేను ఎప్పుడో 25 ఏళ్ళ దాకా నేనే ఉండాలని పరిపాలిస్తే ఏమవుతుందంటే మొన్న చూసినట్లాంటి రిజల్ట్సే వస్తాయి. కేవలం 11 సీట్లు ఎవరు తెలుగుదేశం వాళ్ళు కూడా ఊహించలేదు. ఆ షాక్ నుంచి కోలుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారికి కొంత సమయం పడుతుంది చూస్తున్నాం, మనం సమీక్ష చేసుకుంటున్నారు. అయితే దురదృష్టవశాత్తు ఆయన తప్పు చేయటం మూలన ఓడిపోయాను అనేది ఇవాళకి కూడా ఆయన రియలైజ్ అవ్వట్లేదు. నేను అవ్వాతాతలకి అన్నీ పంచాను, అన్నదమ్ములకి అన్నీ ఇచ్చాను, అక్కజెళ్ళకి అన్నీ ఇచ్చాను, ఇన్ని చేసినా నేను ఎందుకు ఓడిపోయాను, ఆ ఓట్లన్నీ పోయినాయి అంటున్నారే కానీ ఆయన పార్టీ వాళ్ళు చేసినటువంటి అరాచకాల అధికారాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు, ఆడవాళ్ళని అవమానించేటట్టుగా అసెంబ్లీలో మాట్లాడినటువంటి మాటలు, నడి రోడ్డు మీద జనాన్ని నరికి చంపినటువంటి సంఘటనలు, ఒక సౌమ్యుడైనటువంటి ఒక డాక్టర్ని పిచ్చోడని ముద్రేసి చంపినటువంటి సంఘటనలు, ఇలా చెప్పుకుంటూ పోతే కోకొల్లలుగా ఉన్నాయి. దీన్నేది జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ పార్టీ వాళ్ళు కానీ సమీక్షించుకోవట్లేదు. సమీక్షించుకోకుండా గతంలో మనల్ని గెలిపించింది ఏంటి, ఓదార్పు యాత్రతో మన ప్రస్థానం ప్రారంభమైంది.
వాళ్ళ తండ్రి గారు చనిపోయినప్పుడు కాంగ్రెస్ పార్టీ వద్దంటే కూడా ఆయన ఓదార్పు యాత్ర చేశాడు. ఆ తర్వాత మధ్యలో ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ ఓదార్పు యాత్రని షర్మిల గారు కంటిన్యూ చేయడం జరిగింది. తర్వాత బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ పాదయాత్ర చేశాడు. చేసినాక సీఎం అయ్యారు. పాదయాత్ర చేయటం మూలనే సీఎం అయ్యాను అనేటువంటిది ఆయన బలంగా నమ్ముతారు. నిజం కూడా అది. ఎందుకంటే జనం దగ్గరగా వెళ్ళటం, ఆప్యాయంగా చూడటం, వాళ్ళకి ముద్దులు పెట్టడం, తల సవరదీయటం, ఇవన్నీ చూసిన తర్వాత మన ముఖ్యమంత్రి అని చెప్పేసి యువకుడు అని చెప్పి తెచ్చుకున్నారు. కానీ 5 ఏళ్ళు ఆ జగన్మోహన్ రెడ్డి ఎవరికి కనిపించలేదు. ఆ రోజున పాదయాత్రలో అంత ప్రేమ చూపించిన జగన్మోహన్ రెడ్డి గారు సాధారణ ప్రజలకు దూరం అయిపోయాడు ఆయన. కాబట్టే వాళ్ళు ఓడించారు. ఇప్పుడు ఏమనుకుంటున్నారు సమీక్షలో, ఓహో మళ్ళీ మనం ప్రజల దగ్గరికి వెళ్ళాలన్నమాట. ప్రజల దగ్గరికి వెళ్ళాలి అనుకోవటం వరకు కరెక్టే. ఎందుకంటే అల్టిమేట్గా ఎవరైనా సరే ప్రజలతోటి వాళ్ళు కలిసిపోతేనే, ప్రజల ఆకాంక్షలు తీరిస్తేనే అధికారంలోకి వస్తారు. కానీ పాత ఫార్ములా అయినటువంటి ఓదార్పు యాత్ర అన్నప్పుడే ఇబ్బంది వస్తూ ఉంది. మీరు అన్నట్టుగా ఇవాళ ఓదార్చడానికి వెళ్ళింది ఎవరిని? పిన్నెల్లి అంటే ఇవాళ రాష్ట్రం అంతా తెలిసిందేంటి? ఈవీఎంలు పగలగొట్టే ఒక ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే, అడ్డం వచ్చిన వాళ్ళని బెదిరించేటువంటి ఎమ్మెల్యే, నోటికి ఎంత వస్తే అంత ఇది చేసేటువంటిది, ఒక మాఫియా సామ్రాజ్యంలాగా ఆయన నియోజకవర్గాన్ని చేసుకున్నటువంటి ఎమ్మెల్యే. ఆయన ఏదో స్వతంత్ర పోరాటం చేసి జైలుకి వెళ్ళి జైల్లో లేరు. ఆయన ఒక క్రిమినల్ యాక్టివిటీ చేసి, అది కూడా బహిరంగంగా సీసీ కెమెరా ఫుటేజీలో పట్టుబడ్డటువంటి వ్యక్తిని కోర్టు ద్వారా యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకొని కొన్నాళ్ళు అజ్ఞాతంలో ఉండి పారిపోయినటువంటి వ్యక్తిని, అరెస్ట్ అయిపోయేటప్పుడు కూడా కిటికీలో నుంచి దూకి పారిపోవడానికి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తిని మీరు ఓదార్చడానికి వెళ్తున్నారు అంటే మీరు మారలేదు అనేటువంటిది మళ్ళీ ప్రజలకు మీరు చెప్తున్నారు. ఇందాక మనం అనుకున్నట్టుగా ఇలాంటి వాళ్ళ చేష్టల మూలానే ఆయన పార్టీ ఓడిపోయింది. వాళ్ళు ఒక పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు చేసినటువంటి చేష్టల మూలాన, ఒకటి అంబటి రాంబాబు గారు, కొడాలి నాని గారు, తర్వాత రోజా గారు, ఇలాంటి వాళ్ళు మాట్లాడినటువంటి మాటల మూలాన, తర్వాత అనంతబాబు అనేటువంటి ఎమ్మెల్సీ చేసి దళితుడిని డోర్ డెలివరీ చేసినటువంటి వీళ్ళందరూ క్రిమినల్స్. మాట్లాడేటువంటి మాటలు కానీ చేసే చేష్టలు కానీ. సో ఇలాంటి వాళ్ళని మీరు వెనకేసుకొచ్చినప్పుడే మీ ఓటమి అనేది ఖరారైంది. కానీ ఓదార్పు యాత్ర అనే పేరుతో మళ్ళీ మీరు అదే తప్పు చేస్తున్నారు. ఎవరిని ఓదారుస్తూ ఉన్నారు? మొన్న ఎలక్షన్ రిజల్ట్స్ రాగానే కొంతమంది మీద దాడులు జరిగింది. ఏది? వైసీపీ కార్యకర్తల మీద. అదృష్టవశాత్తు ఎవరికి ప్రాణాపాయం కలగలేదు. సో ఆ కుటుంబాలను ఓదారుస్తాను. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోల్పోయిన తర్వాత తట్టుకోలేక కొంతమంది చచ్చిపోయారంట. మరి వాళ్ళు ఎక్కడ ఉన్నారో ఎవరికి తెలియదు. మరి వీళ్ళు క్రియేట్ చేస్తారన్నమాట కొంతమంది. గతంలో కనుక దాదాపు 1000 మంది దాకా రాజశేఖర రెడ్డి గారు మరణం తట్టుకోలేకపోయారన్నారు కదా, అన్ని సావులు వాళ్ళ ఖాతాలు వేసేస్తారు. సో లిస్టు తయారు చేసుకునే పనిలో ఉన్నారన్నమాట. ఎడుదిరిగి ప్రతిపక్ష హోదా లేదు, అసెంబ్లీకి వెళ్ళే పని లేదు. కాబట్టి ప్రజల్లో ఏదో ఒక రకంగా వెళ్ళాలి అంటే ఏంటంటే నవంబర్, డిసెంబర్ నుంచి పాదయాత్రకి వాళ్ళు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నట్టుగా మనకు అర్థం అవుతాం. కానీ ఇప్పటికి కూడా ఏంటంటే సమయం మించిపోలేదు. నేను చెప్పేది చరిత్రలో ఎప్పుడు చూసుకున్నా కానీ పడ్డవాళ్ళు మళ్ళీ లేచి నిలబడతారు. దాన్ని పాజిటివ్ దృక్పథంలో తీసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు ఎన్నిసార్లు ఓడిపోయారు? ఇది 4వసారి ఆయన చీఫ్ మినిస్టర్ అవటం. 3 సార్లు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నారు. ఎన్ని అవమానాలు పడ్డారు? అవమానాలు పడ్డా ఎక్కడ పొరపాటు జరిగిందనే సమీక్షించుకున్నారు. ఎన్ని దాడులు జరిగినా, ఎన్ని అవమానాలు జరిగినా బలంగా నిలబడ్డారు. ఇవాళ మళ్ళీ అఖండమైనటువంటి మెజారిటీతోటి ఇవాళ ఢిల్లీలో కూడా చక్రం తిప్పేటువంటి స్థాయికి వచ్చారు. కాబట్టి మీ రోజు అనేటువంటిది మళ్ళీ మీకు వస్తుంది. రావాలి అంటే పాజిటివ్ దృక్పథంతో ముందుకెళ్ళాలి. తప్పు ఎదుటి వాళ్ళు చేశారు అనేటువంటి భావన లేకుండా మనమేం తప్పు చేశామనేటువంటి ఆత్మ పరిశీలన చేసుకుంటే ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే 5 సంవత్సరాల తర్వాత అయినా వాళ్ళకి మంచి జరుగుతుంది అనేది నా భావం.